This video is brought to you by AKSIAS. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ. సో ఈ సెషన్లో మనము రేషియో ప్రపోర్షన్ చూద్దాం, రైట్. సో రేషియో ప్రపోర్షన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్లో A/B వాల్యూ ఎంత అంటే 5:9, B/C వాల్యూ ఎంత అంటే 4:7. దెన్ ఫైండ్ ది A/B/C అన్నాడు. దెన్ ఫైండ్ A/B/C. సో నార్మల్గా చూడండి, సో ఈ క్వశ్చన్ కాకుండా నార్మల్ ఒక రేషియో రాద్దాం చూడండి. ఫర్ సపోజ్ 1:2. సో A/B ఈజ్ 1:2, B/C ఈజ్ 2:1. సో అప్పుడు మనం ఏం రాస్తామండి, మామూలు ఏం రాస్తాము, సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం రాస్తాము, 1:2:1 రాస్తాం, అంతేనా. సో 1:2:1. సో అలా కాకుండా 1:2:1, రైట్. సో ఇక్కడ ఏ నెంబర్ ఉందో ఇటు సైడ్ క్యారీ ఫార్వర్డ్ చేయండి. సో ఈ కింద ఏ నెంబర్ ఉందో దాన్ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, 1 × 2 2, 2 × 2 4, 1 × 2 2. సో అప్పుడు ఏమొస్తుంది, క్యాన్సిల్ చేస్తే 1:2:1, అంతేనా. ఇక్కడ కూడా అదే వచ్చిందా. సో చూడండి, ఇది ఎప్పుడు ఈక్వల్, అంటే ఈ రెండు నెంబర్స్ ఈక్వల్ ఉన్నప్పుడే వర్తిస్తుంది. సో ఇది ఎప్పుడంటే ఏ నెంబర్ ఈక్వల్ లేకపోయినా కూడా దీన్ని వర్తించవచ్చు. ఫర్ సపోజ్ చూడండి, 1:3 2:1 అనుకోండి. సో ఈ రెండు ఈక్వల్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాము, దీన్ని × 2 చేస్తాము, దీన్ని × 3 చేస్తాము. అప్పుడు ఏమవుతుంది, 2:6:3 అవుతుంది, అంతేనా. సో సేమ్ మనము దీన్ని ఎలా రాస్తాము, 1:3 2:1 అంటే ఈ 3ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఏమవుతుంది, 3 అవుతుంది. ఈ 2 ఇటు క్యారీ ఫార్వర్డ్ చేస్తే 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 2:6:3. ఇక్కడ కూడా సేమ్ వచ్చింది కదా. సో ఇక్కడ సేమ్ వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం చూడండి. సో ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చాయంటే మీకు ఈ క్వశ్చన్ చేస్తే అర్థం కావాలి, రైట్. సో ఇది తెలిసిపోతే మీరు రేషియో ప్రపోర్షన్స్ ఈజీగా చేయొచ్చండి, రైట్. సో చూడండి ఏమన్నాడు, A/B/C కనుక్కోమన్నాడు. A/B/C కనుక్కోమన్నాడు. A/B ఎంత ఇచ్చాడు, 5:9. B/C ఎంత ఇచ్చాడు, 4:7. సో నేను చెప్పాను ఇక్కడున్న నెంబర్ని ఇటు క్యారీ ఫార్వర్డ్ చేయాలని చెప్పాను. ఇక్కడ ఎంత ఉంది, 9 ఉంది. 9 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసాము. సో ఇక్కడ కూడా నెంబర్ని ఇటు క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది, 4 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 5 × 20 36 63, రైట్. సో ఇది A/B/C ఆన్సర్, రైట్. సో hope you have understood this method. This is very easy and you can write very complex methods also, right. Next question. ఇక్కడ ఏమన్నాడు, సో మధ్యానుపాతం అనుకోమని అనుకోండి, అంటే మీన్, రైట్. సో అంటే √AB వాల్యూ, రైట్. నెక్స్ట్ ఏమన్నాడు, తృతీయ అనుపాతం కనుక్కోమని అనుకోండి, B² రాయాలి. నెక్స్ట్ ఏమన్నాడు, చతుర్థ అనుపాతం కనుక్కోమన్నాడు కదా. సో చతుర్థ అనుపాతం కనుక్కోవాలంటే మీరు ఏం చేస్తారంటే, సో BC/A, రైట్. సో మనం ఫస్ట్ చూద్దాం చూడండి. ఫస్ట్ ఏం కనుక్కోమన్నాడు, చతుర్థ అనుపాతం అంటే BC/A. అప్పుడు వాల్యూ ఎంత, 9 × 12/3 ఎంత వస్తుంది. సో ఆన్సర్ ఎంత, 36, రైట్. సో నెక్స్ట్ ఏంటి, ఆప్షన్ రెండోది ఏంటి, తృతీయ అనుపాతం అంటే ఏం రాస్తామండి, B²/A. సో B²/A ఎంత అంటే 36 × 36/16. సో 4 9s ఎంత అవుతుంది, 81. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మెయిన్ అనుకోమన్నాడు, రైట్. సో అప్పుడు ఏంది, √AB కదా. సో అప్పుడు ఏమవుతుంది, √AB అంటే 0.08 × 0.18, రైట్. సో దీన్ని ఏం రాయొచ్చండి మనం, దీన్ని ఏం రాయొచ్చు చూడండి, 8/100 × 18/100, రైట్. సో 8 అంటే 4 × 2, 18 అంటే 9 × 2/100 × 100. సో స్క్వేర్ రూట్ కాబట్టి మనం ఏది కామన్ తీయచ్చండి ఇక్కడ. సో 4 ఒకటి కామన్ తీయచ్చు, 3 ఒకటి కామన్ తీయచ్చు, సో 100 కామన్ తీయచ్చు. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది, 0.12, రైట్. సో 0.12 అనేది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో
సో ఇక్కడ 4 వేసుకోవాలండి, మనం 3 వేసుకున్నాము, ఇక్కడ 4 వేసుకోవాలి. సో 4 3s అంటే ఎంత వస్తుంది 27, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x is to y is 3 is to 4 దెన్ 4x ప్లస్ 5y 5x మైనస్ 2y వాల్యూ ఎంత అన్నాడు, రేషియో కనుక్కోమన్నాడు, రైట్. సో x is to y అంటే x బై y ఈక్వల్ టు 3/4. సో అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతా అండి 3y/4. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ దిస్ రేషియో. ఇప్పుడు ఏమవుతుంది 4x ప్లస్ 5y ఈజ్ టు 5x మైనస్ 2y. సో y ఇక్కడ x వాల్యూ ఎంత అండి 4 ఇంటూ 3y/4 ప్లస్ 5y, y ఇంటూ 3y/4 మైనస్ 2y. సో అప్పుడు ఏమొస్తుంది 4 4 క్యాన్సిల్. సో ఇక్కడ ఏమొస్తుందండి 8y ఈజ్ టు 15y మైనస్ 8y/4. సో 32y ఈజ్ టు ఎంత అండి 7y, y క్యాన్సిల్, ఎంత వస్తుంది 32:7, రైట్. నెక్స్ట్ చూడండి. 672ను 5:3 విభాగంలో చేయము అన్నాడు, అంటే వీటిని 5:3 రేషియోలో చేయాలట. సో 5:3 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి 5 + 3 ఎంత 8 పార్ట్స్. సో 8 పార్ట్స్ అనేది 672 అయితే సో 5 పార్ట్స్ ఎంత అవుతుంది అనుకోవాలి, 3 పార్ట్స్ ఎంత అవుతుంది అనుకోవాలి. సో 8 పార్ట్స్ 672 అంటే ఎంత అండి, సో 864 32 8 32, రైట్. సో 5 ఇంటూ 82 3 ఇంటూ 84. సో 5 ఇంటూ 84 5 ఎంత అండి, సో 02 420, రైట్. సో ఇక్కడ 84 ఇంటూ 3 ఎంత అండి 12 252, అంతేనా. సో 252. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయండి. 1162ను ఏబీసీలకు 35 28 28 నిష్పత్తిలో భాగంలో చేయము అన్నాడు. సేమ్ క్వశ్చన్ అండి, బట్ 3 రేషియోస్ ఇచ్చాడు ఇక్కడ. సో 35:28:20 అంట, రైట్. సో టోటల్ ఎన్ని పార్ట్స్ అండి ఇవి, సో ఎంత 63 83 పార్ట్స్ అనేది 1162 అయితే ఏమన్నాడు, సో 35 పార్ట్స్ ఎంత కనుక్కోమన్నాడు, 28 పార్ట్స్ ఎంత కనుక్కోమన్నాడు, 20 పార్ట్స్ ఎంతనో కనుక్కోమన్నాడు. సో వీటి వాల్యూ అనుకుంటే సరిపోతుంది, రైట్. సో 83 1s 83. సో రిమైనింగ్ ఎంత ఉంటుందండి 17 + 16 332, అంతేనా 332 అంటే 4s, రైట్. సో అప్పుడు ఏమవుతుంది 83 × 14 ఈజ్ 1162. సో అప్పుడు 33 × 14 ఎంత 28 × 14 ఎంత 20 × 14 ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి, రైట్. సో 33 × 14 12 1, సో 33. సో ఎంత పడుతుంది 264 462. నెక్స్ట్ చూడండి 28 14s, సో 32 3, సో 11 28. టోటల్ ఎంత వస్తుంది 293 392. నెక్స్ట్ ఎంత అండి 14 20s ఎంత వస్తుంది 280, రైట్. సో 280. సో మిస్టేక్ పోయిందండి ఇక్కడ, సో ఒక చిన్న మిస్టేక్ అయిందండి, స్మాల్ మిస్టేక్. సో అది ఇక్కడ 35 కదా, మనము దాన్ని 33 అని రాసుకున్నాము. సో 35 కదా, 35 4s ఎంత అండి, సో 140, అంతేనా. సో ఇక్కడ ఏమొస్తుంది 074 470 వస్తుంది, అంతేనా. సో నెక్స్ట్ ఇంకెళ్ళిపోయాం చూడండి. సంచిలో 5:9:4 నిష్పత్తిలో 50 పైసలు నాణాలు 25 పైస నాణాలు 10 పైస నాణాలుగా మొత్తము డబ్బు 206 రూపాయలు ఉన్నాయంట. సో ఇక్కడ రూపాయలలో ఇచ్చాడు, ఇక్కడ పైసలలో ఇచ్చాడు, మనం దీన్ని రూపాయలలో కన్వర్ట్ చేయాలి. ప్రతి రకం నాణ్య సంఖ్య ఎంత అన్నాడు. సో 100 పైసలు కదండి, సో ఒక రూపాయికి 100 పైసలు కదా. సో 50 పైసా అంటే సో మనకు ఎన్ని 50 పైసలు కావాల్సి వస్తుంది 2 కాయిన్స్ కావాల్సి వస్తుంది. అంటే సో అప్పుడు ఎంత వస్తుంది 50/100 అంటే ఎంత
1/2. నెక్స్ట్ 25 పైసా అన్నాడు కదా, అంటే 25/100 అంటే 1/4. సో 10 పైసా అన్నాడు కదా, అప్పుడు ఎంతండి 10/100 అంటే ఎంత 1/10. సో ఇక్కడ ఏమన్నాడు 5 ఇంటూ 50 పైసా అన్నాడు కదా, 5 ఇంటూ 1/2 ఈస్టు 9 ఇంటూ 25 పైసా అన్నాడు కదా 1/4 ఈస్టు 4 ఇంటూ 10 పైసా అన్నాడు కాబట్టి 1/10. రైట్. సో 2 2s are 4, 2 5s are 10. సో అప్పుడు ఏమొస్తుంది 5/2 ఈస్టు 9/4 ఈస్టు 2/5. ఎల్సిఎం ఎంత వస్తుందండి 4, 5, 2 ఎల్సిఎం 2, 2 5 1 ఎంత ఎల్సిఎం 20. రైట్. ఎల్సిఎం 20 వస్తుంది. ఓకే. సో ఎల్సిఎం 20 అంటే చూడండి 5 ఇంటూ 20/2 ఈస్టు 9 ఇంటూ 20/4 ఈస్టు 2/5 ఇంటూ 20 ఏమవుతుందండి అప్పుడు 2 10s are 4 5s are 5 4s are ఎంత వస్తుంది 50 45 8 50 45 8 టోటల్ ఎంత వస్తుందండి 53 అంటే 103. సో 103 అంట 206 అంట. అప్పుడు ప్రతి రకం నాణ్యాల సంఖ్య అన్నాడు, ఇది రూపీస్లో ఉంది గుర్తుపెట్టుకోండి. రైట్. సో అది నాణ్యాల సంఖ్య అన్నాడు, ఇది రూపీస్లో ఉంది కదా. సో మనం రూపీస్లోకి ఈ నాణాలకు ఈజీ కన్వర్ట్ చేయొచ్చు. చూడండి 50 రూపీస్ ఏంటి ఇవి 50 రూపీస్ 50 పైసే అంతేనా. సో 50 రూపీస్ 50 పైసే. సో 103 ఇంటూ 2 206 50 ఇంటూ 2 ఎంత 100 రూపీస్ అంట 50 పైసే కాయిన్స్ ఉన్నాయంట. చూడండి ఒక 100కి 250 పైసే కాయిన్స్ అంతేనా, 250 పైసే కాయిన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ 100 రూపీస్ కంటే టోటల్ ఎన్ని కాయిన్స్ అవుతాయి 2 ఇంటూ 100 ఎంత 250 పైసే కాయిన్స్. నెక్స్ట్ ఏమన్నాడు 45. సో 45 ఇంటూ 2 ఎంత అండి 90 రూపీస్. సో 90 రూపీస్ అంటే ఇదేంటండి 90 రూపీస్ అంటే 25 పైసే కాయిన్స్ అంతేనా. సో ఒక 100కి ఎన్ని 25 పైసే ఉంటాయండి 4 ఉంటాయి అంతే కదా. సో ఇక్కడ 90 రూపీస్ కంటే ఎంత ఉంటాయి 90 ఇంటూ 4 ఎంత 360 అంతేనా. సారీ ఒక రూపాయికి ఇక్కడ కూడా ఒక రూపాయికి 25 పైసే కాయిన్స్ ఉంటాయి. సో 90 రూపీస్కి ఎంత ఉంటాయి 360. నెక్స్ట్ ఏమన్నాడు 10 రూపీస్ కాయిన్స్ కనుక్కోవాలి మనం. సో 10 రూపీస్ కాయిన్స్ కొనుక్కొని 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 8. సో 8 ఇంటూ 2 ఎంత 16 రూపీస్ కదా 16 రూపీస్. బట్ ఒక రూపాయికి ఎన్ని 10 పైసే కాయిన్స్ అండి, ఒక రూపాయికి ఎన్ని 10 పైసే కాయిన్స్ 10 పైసే 10 కాయిన్స్ ఉంటాయి అంతే కదా. సో ఒక రూపాయికి 10 పైసే కాయిన్స్ ఒక రూపాయికి 10 పైసే కాయిన్స్ 10 ఉంటాయి. అంటే ఇక్కడ 16 రూపీస్ ఉన్నాయి కాబట్టి 16 ఇంటూ 10 ఎంత 160 కాయిన్స్ 160 కాయిన్స్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక మిశ్రమంలో ఆల్కహాల్ నీటి నిష్పత్తి 4:3. మిశ్రమానికి 5 లీటర్ నీటి కలిపినైతే వాటి నిష్పత్తి 4:5 అవుతుంది. ఇచ్చిన మిశ్రమంలో ఆల్కహాల్ పరిమాణం ఎంత అన్నాడు. సో ఈ ఆల్రెడీ క్వశ్చన్ మనము మనము పర్సంటేజ్లో డిస్కస్ చేసామండి. సో అక్కడే డిస్కస్ చేస్తున్నాము. సో దీన్ని ఇలాంటి క్వశ్చన్స్ని మనము సో ఇప్పుడు మనం యూజ్ చేసే మెథడ్ని ఎక్కడెక్కడ వాడతామంటే అలిగేషన్ మిక్సర్స్. రైట్. సో నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్స్, నెక్స్ట్ పర్సంటేజెస్. సో చూడండి ఇక్కడ ఒక మిశ్రమంలో ఆల్కహాల్ను వాటర్ ఉన్నాయట ఎంత 4:3. సో 5 లీటర్స్ యాడ్ చేశాడట. సో 5 లీటర్స్ యాడ్ చేస్తే ఏమైందంట వాటి నిష్పత్తి 4:5 అయిందట. అయితే ఇచ్చిన మిశ్రమంలో ఆల్కహాల్ పరిమాణం ఎంత అన్నాడు. సో ఏది యాడ్ చేశాడండి, వాటర్ యాడ్ చేశాడు కాబట్టి వాటర్ని మనము క్లోజ్ చేయాలి. సో ఎక్స్ ఇంటూ ఏది యాడ్ చేశాడు వాటర్ యాడ్ చేశాడు కాబట్టి ఇంటూ ఎంత 2/5
సో ఏ బేస్ ఎంత 4 ఈక్వల్స్ ఎంత యాడ్ చేశాడు 5 యాడ్ చేశాడు రైట్. సో 2/2 ఎంత వస్తుంది అప్పుడు x ఈక్వల్స్ టు 10. అంటే ఆల్కహాల్ ఎంత అండి, సో ఆల్కహాల్ పరిమాణం ఎంత 10 రైట్. సో ఇది మెథడ్ అర్థం కాకపోతే మనం ఈరోజు లాస్ట్ డిస్కస్ చేసాము పార్ట్ 12లో ఉంటుంది, ఆ పార్ట్ 12లో చూసి సో ఈ మెథడ్ చూడండి రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఐ విల్ డిస్కస్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఇన్ టుమారో క్లాస్. So have a great time. So please stay safe at home, stay safe.